నల్గొండ జిల్లా గట్టుపల్లి మండలం వెల్నకన్నె గ్రామంలోని సర్పంచ్ ప్రచారాలు హోరెత్తాయి. కాంగ్రెస్ అభ్యర్థి రావుల స్వప్న రమేష్ వెల్నకన్నె గ్రామం నుంచి సర్పంచ్ పదవికి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఎంతో అభిమానంతో గ్రామాభివృద్ధికి సర్పంచ్ అభ్యర్థిగా ఉండాలని నన్ను ఎంతగానో ప్రోత్సహించి అభ్యర్థిగా నిలబెట్టారని తెలిపారు. అన్ని రంగాలలో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని, మన గ్రామం ఒక మండలంలోని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పజెప్పారన్నారు. ఈ నెల 11న కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో వెల్మకన్నె గ్రామ సర్పంచ్గా మాకు అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా సార్ గారికి మరియు వెల్మకన్నె గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను వెల్మకన్నె గ్రామ ప్రజలకు సేవ చేసి మీ రుణం తీర్చుకుంటున్నానని తెలియజేస్తున్నాను. పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లు కానీ, విద్యుత్ లైట్ల సమస్య కానీ, సీసీ రోడ్లు కానీ, మురికి నీటి సమస్య కానీ, నల్లాల సమస్య కానీ, అలాగే ఇందిరమ్మ ఇండ్ల నెక్స్ట్ 2వ విడత శాంక్షన్లో అందరికీ అర్హులైన అందరికీ ఇప్పిస్తానని తెలియజేస్తూ, అలాగే కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రజలారా ఈ ఒక్కసారి ఆలోచించండి. ఓటు అనే ఆయుధం మీ చేతిలో ఉంది. యువత ఒక్కసారి ఆలోచించండి. పదవి కోసం కాదు, ఆశయం కోసం. గ్రామాభివృద్ధి చేతిలో ఉంది. సరి అయిన నాయకుడిని ఎంచుకొని ఓటు వేయండి. గ్రామాభివృద్ధి కోసం, విద్య, వైద్యం, రైతన్నల కోసం మరియు మహిళా సాధికారత కోసం పాటుపడతానని